అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు బట్టలు ఇప్పుకొని వీడియో కాల్లో మాట్లాడిన వారు పాపం ఉద్యోగము పోయే, పదవి పోయే, జైలు పాలాయే. మరి వాళ్ళ కుటుంబాన్ని నమ్మి బాగుపడ్డవారు ఎవరు ఒకసారి చెప్పండి. ఒక రౌడీలు, గూండాలు బాంబులు వేసి బెదిరించిన వాళ్ళు మాత్రం బాగుపడ్డారు. మంచి మంచి అధికారులు కూడా జైలు పాలయ్యారు. మరి ఎటుకు పోయింది వాళ్ళు? ఆంధ్రమాత బాధతో రోధిస్తుందా కాదా? మరి ఈ విధంగా చేసిన వాళ్లకు శిక్ష పడాలా లేదా? మరి గోరంట్ల మాధవ్ గారికి రేపు 5వ తేదీ విజయవాడ కోర్టుకు హాజరు కావమని నోటీసు కూడా ఇచ్చారు. 5వ తేదీ హాజరు కావాలి. వాళ్ళు చేసిన పనితనం కానీ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు డైలాగుల మీద డైలాగులు వదులుతూ నేను పోతున్నాను, నేను వస్తున్నాను హాజరు కావటానికి అని ఎంతో ఆవేదనగా, ఎంతో బాధతో లాయర్లతోటి, వాళ్ళతో వీళ్ళతో ముందే మాట్లాడుకుంటున్నా నేను బయటికి రావటానికి అని డైలాగు వదులుతున్నాడు. మరి చేసిన 5 సంవత్సరాల ఫలితం కానీ మన రాష్ట్రం అభివృద్ధి కానీ ఎలా పోయింది, ఏ విధంగా పోయింది? వాళ్ళు మాట్లాడిన ఒక భాష, దుర్మార్గపు భాష, పనికిమాలిన భాష మాట్లాడిన వాళ్ళకు శిక్ష పడుతుందా లేదా అని ఆలోచించవలసిందిగా. వాళ్ళు 5 సంవత్సరాలు ఏ విధంగా మాట్లాడారు, ఎలా మాట్లాడారు అనేది ఒకసారి ఆలోచించండి. ఊరక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ, ఇటువంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ నాకు నోటీస్ ఇచ్చారు, నేను వెళ్తున్నానంటారు. చూద్దాం అది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో. మరి వాళ్ళు చేసిన పాపం పండి ముందుకు వచ్చింది కాబట్టి వాళ్ళ దుర్మార్గులకు అటువంటి వాళ్లకు శిక్ష పడుతుందా లేదా ఒక్కసారి తెలుసుకోండి. అదేవిధంగా పోసాని మురళకృష్ణ కూడా అరెస్ట్ అయ్యారు, జైలు పాలయ్యారు. మళ్ళీ ఆయన కోసం కొంతమంది లాయర్లు బెయిల్ కోసం సిద్ధపడుతూ మాట్లాడుకున్న వాళ్ళు. ఏమైనా పోసాని మురళకృష్ణ గారు ఆయన నోటు దుడుసు మాటలు వల్ల ఒక జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జైలు పాలయ్యారు. ఇప్పుడు ఏమైంది? ఎవరు కుటుంబం నాశనం అయిపోయింది, ఎలా అయ్యారు ఒకసారి తెలుసుకోండి. ఏమైనా మాటలలో దుడుసు మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అదే ప్రకారంగా వాళ్ళ అధికారంలోకి వస్తారన్న దురుసు మాటలతో మాట్లాడిన మాటలు ఒక్కసారి తెలుసుకోండి. ఇప్పుడు ఎవరు పోయారు, ఏ విధంగా పోయారు? అదేవిధంగా నేను నా జోలికి రాబాకండి, నేను రాజకీయ సన్యాసం పుచ్చుకున్న నేను రాజకీయాల్లో లేను అని ఇప్పుడు అరెస్ట్ కంటే ముందు వాగ్దానం ఇచ్చే మాటలు మాట్లాడారు. అదేవిధంగా ఫస్ట్లోకినా అలాంటి మాటలు మాట్లాడకుండా ఒక వైసీపీ వాళ్ళను నమ్మకుండా ఉంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఎవరి కుటుంబం పోయింది, ఎలా పోయింది ఒకసారి ఆలోచించుకోండి. పోసాని మురళకృష్ణ గారికి, వాళ్ళ కుటుంబం, ఫ్యామిలీకి. ఇప్పుడు నేను బాధపడబాకండి, నేను ఉన్నాను కదా, నేను బయలు తెప్పిస్తానంటాను. మరి మాట్లాడిన మాటలకన్నీ అటువంటి వాళ్లకు సహాయం చేసి జగన్ గారు ఏం సాధిస్తారు? పాపం ఈరోజు ప్రతిపక్షం కూడా లేదు. ఇంకా ఎవరైనా ఉన్నారేమో, ఎమ్మెల్యేలు ఏమన్నా రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాండి. పాపం ప్రతిపక్షం కూడా లేదు కదా. ఆయనకు ప్రతిపక్షం కావాలంటే ఏమైనా 11 మంది, 7-8 మంది ఎమ్మెల్యేలు అయితే ప్రతిపక్షం రాదు. పాపం ఆయన హాజరు కూడా కావటం లేదు అసెంబ్లీకి, ఒకసారి తెలుసుకోండి. మరి అటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళకు ఎలా సహాయం చేస్తారు, ఏ విధంగా సహాయం చేస్తారంటే వాళ్ళు అదే విధంగా సహాయం చేస్తున్నారు. వాళ్ళ తరపున మాట్లాడారు కాబట్టి, వాళ్ళని వెనకేసుకొని వచ్చారు కాబట్టి అటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళు ఒకప్పుడు ప్రతిపక్షం కోసం పోరాడిన వాళ్ళు ఈరోజు ప్రత్యేక హోదా కోసం అడుగుతున్నారు. వాళ్ళు ప్రత్యేక హోదా కోసం అడిగిన వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలి మాకు అని అడుగుతున్నారు. వాళ్ళు జనాలు ఇవ్వండి ఎలా సాధ్యమైతే లేవబడుతుండే ఒకసారి చెప్పండి. జనాలు తీసి పక్కన పారేశారు వాళ్ళని. ఈరోజు జైలు పాలవుతున్నారు. అదే నోటు దుడిసి మాట అంటే అదే విధంగా ఉంటుందన్నమాట. పోసాని కృష్ణమురళి గారికి నోటు దుడిసి ఎక్కువ. ఏ మాట అంటే ఆ మాట ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది ఒక సైకో, ఒక మూర్ఖత్వం సినిమాల్లో కూడా చూసాము. అటువంటి మాటల వల్లనే ఒక కుటుంబం నాశనం అయిపోతుంది. ఈరోజు ఫోన్ కాల్ పెట్టుకొని నేను ఉన్నాలని భయపడబాకండి అని అనడానికి అటువంటి వాళ్ళను వెనక్కి తీసుకొని తిరిగే సైకో జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మాటలు మాట్లాడుతుంటే వెకిలి నవ్వుకుంటూ ఉన్న జగన్ గారు ఒకసారి తెలుసుకోండి, ఒకసారి తెలియపరుచుకోండి. ఇటువంటి మాటలు అవసరమా? అలా మాట్లాడబట్టి ఈరోజు
ఆ కుటుంబాన్ని కూడా దూరం చేసుకొని జైలు పాలయ్యారు కృష్ణమురళి గారు. ఒకసారి తెలుసుకోండి. ఇప్పుడు ఆయనకి త్వరలో బెయిల్ ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితి. నేను రాజకీయ సన్యాసి పుచ్చుకున్నా, నా జోలికి రాబాకండి, నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయన, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి అని ఈరోజు చెప్పేప్పుడు ఆ రోజు ఏమైపోయింది ఒకసారి తెలుసుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతుండబట్టే ఇటువంటి ఇప్పుడు అలా జరగగలిగింది. ఒకసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయబస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.